మా సహచరులు స్థానిక శాసనసభ్యులు గంటల సత్యనారాయణరావు గారు, అదేవిధంగా రాష్ట్ర చైర్మన్ సోదరులు ప్రకాష్ రెడ్డి గారు, దేవన్ గారు, మా వకీల్ గారు, మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు మిత్రులు అశోక్ గారు, మాజీ కార్పొరేటర్ సోదరులు మిత్రులందరం కూడా కలుసుకొని ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆలోచన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా పెంచాలని ఒక లక్ష్యంతో ఓ ప్రక్కన పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ ఇంకో ప్రక్కన పెట్టుబడులు తీసుకురావాలని నిరంతర ప్రయత్నం చేస్తూ పెట్టుబడులతో పాటు ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన మన యువతకు సంబంధించి ఉపాధి కలిగాలనే ఒక ప్రత్యేకమైన ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఆ సందర్భంలో మేము ఒక పక్షాన ప్రభుత్వ పరంగా ఆనాడు మేము ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ 57,000 ప్రభుత్వ కొలువులను ఒక్క సంవత్సర కాల వ్యవధిలోనే భర్తీ చేస్తూ లక్షలాది మంది ఇంకా కూడా అనేకంగా డిగ్రీలు చదువుకొని ఇంటర్మీడియట్ చదువుకోనో లేకుంటే మేము స్వయం ఉపాధి ఎంచుకొని ముందుకు నడుద్దామని ఆలోచన చేసిన అనేక మంది యువత 10 సంవత్సరాలు వేచి చూస్తూ ఇసుకి ఏసారిపోయి తెలంగాణ ఏర్పాటుకు సారథ్యం వహించిన ఆ యువత వయసు మీద పడిపోవడం, ఈరోజు తెలంగాణ యావత్ ఆ యువతకు సంబంధించి గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నడిపిన ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం జవాబు చెప్పాలి. మేము అక్కడి వరకే ఆగుతలేము. ఈరోజు ప్రభుత్వం అవకాశం మాకు వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మా సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమణులందరూ కూడా కలుసుకొని 10 సంవత్సరాలుగా ఈరోజు ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి, ఓబీసీలకు సంబంధించి, అదేవిధంగా మైనారిటీలకు సంబంధించి, దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన కార్పొరేషన్ల ద్వారా వారికి లోన్స్ ఏర్పాటు చేయటం, సబ్సిడీలు ఇచ్చి వారికి స్వయం ఉపాధి పథకాల ద్వారా ఉపాధి కలిగించే కార్యక్రమంతో పాటు వారు ఆ స్వయం ఉపాధి పథకాల ద్వారా 10 మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించే కార్యక్రమం ఆ రోజు మేము చేస్తే బీసీ, ఎస్సీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా 10 సంవత్సరాల కాలంలో నామమాత్రంగా ఎలక్షన్లు వస్తున్నాయన్న సందర్భంలో వారికి ఆ కార్పొరేషన్లు గుర్తొచ్చి, ఉదాహరణకి ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు చెప్పారు, అధికారం కూడా తెలియజేయడం జరిగింది. 2023లో నామమాత్రంగా ఎలక్షన్లు వస్తున్నాయని మొదలుపెట్టి 300 మందికో 250 మందికో ఎంపిక చేసిందని చెప్పారు. ఈ కార్పొరేషన్ల వ్యవస్థ అస్తవ్యస్తం చేసి ఈరోజు అనేక మంది ఈ కార్పొరేషన్ల ద్వారా లోన్లు, సబ్సిడీ పొందామని ఆలోచన చేసి ఇబ్బంది పడ్డ ఆ యువతకి
లేకుంటే స్వయం ఉపాధి పరంగా ముందుకు పోవాలని ఆసక్తి ఉన్న ఆ సోదరుడికి ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పెద్ద ఎత్తున కసరత్తు చేసి ఒక పథకాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలి అని భట్టి గారు, రేవంత్ రెడ్డి గారు సాంఘిక సంక్షేమానికి సంబంధించి, మైనారిటీలకు సంబంధించి, ఓబీసీలకు సంబంధించి, ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించిన వారికి ఏం చేయాలని రాజీవ్ యువ వికాసం స్కీమ్ని, ఈ పథకాన్ని మేము మొదలుపెట్టాం. ఈ పథకం ద్వారా ఈరోజు 25వ తారీఖు నాడు జీవోని తీయటం జరిగింది. అదేవిధంగా ఈ పథకం ద్వారా రాబోయే కాలంలో నేను ఇక్కడున్న మన భూపాల్పల్లె కానీ రాష్ట్రానికి సంబంధించి యువతకు కానీ స్వయం ఉపాధి పథకాల ద్వారా 10 సంవత్సరాలుగా వేచి చూస్తా ఉన్న మా మిత్రులకు కానీ ఈ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దీని ద్వారా 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఈ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం చేసి దరఖాస్తులను పిలుస్తా ఉంది. 5వ తారీఖు వరకు గడువు ఉంది. యూనిట్ కాస్ట్ 50,000 రూపాయల వరకు 100% 100% సబ్సిడీ. 50,000 రూపాయల ఏదైనా షాప్ పెట్టుకోవాలి, కిరాణా షాప్ పెట్టుకోవాలి, లేకుంటే వృత్తిపరంగా వారి స్వయం ఉపాధి పరంగా ముందుకు పోవాలనే 50,000 రూపాయలే అవసరం ఉంటే 50,000 రూపాయల వరకు పూర్తి స్థాయిలో సబ్సిడీ ద్వారా ఈ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా 50,001 రూపాయి నుంచి 1,00,000 రూపాయల వరకు 50,001 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు 90% సబ్సిడీ, 10% మరి బ్యాంక్ లోన్ కానీ లేకుంటే స్వయాన వారి కాంట్రిబ్యూషన్ ద్వారా ఈ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ని ముందు పెట్టాం. అదేవిధంగా 1,01 రూపాయి నుంచి 2 లక్షల రూపాయల వరకు సబ్సిడీ 80%, 20% బ్యాంక్ లోన్ లేకుంటే స్వతహాగా వారి నిధులు ఏర్పాటు చేయడానికి అవకాశం. అదేవిధంగా 2,01 రూపాయి నుంచి 4 లక్షల రూపాయల వరకు సబ్సిడీ 70%, 30% వరకు బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పించే ప్రక్రియలో. అదేవిధంగా ఈరోజు ఇన్కమ్ లెవెల్ సంబంధించి గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న వారికి 1,50,000 రూపాయల పర్ యానం దీనికి క్రైటీరియా. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో, మున్సిపల్ ఏరియాస్లో ఉంటున్న వారికి, మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీలో ఉంటున్న వారికి ఈరోజు 2 లక్షల రూపాయల వరకు ఈ ఇన్కమ్ క్రైటీరియాని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఎందుకు చెప్తాను అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ వికాస్ యువ వికాస్ పథకంలో మరి అన్ని కులాల వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు 50,000 నుంచి 1 లక్షల రూపాయల వరకు ఈ ఆర్థిక సాయం అందజేస్తా ఉన్న తరుణంలో మరి ఈ ప్రాంతానికి సంబంధించి మా మిత్రులందరినీ కూడా, ఎందుకంటే దానికి ఒక ప్రక్రియ ఉంది, స్థానిక ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి దరఖాస్తులు తీసుకొని దరఖాస్తులు మరి అక్కడే ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ గారి చైర్మన్ దీనికి వారి ఆధ్వర్యంలో అన్ని ఎంపీడీఓ ఆఫీస్ ద్వారా మరి దరఖాస్తులు స్వీకరణ చేయటం జరుగుతుంది. అనేకంగా ఈరోజు చెప్తా ఉన్నాం, ఆ దరఖాస్తుకు కావాల్సింది ఏదైతే ఆధార్ కార్డు ఉందో, కులానికి సంబంధించి ఆదాయ ధృవీకరణ పత్రాలకు సంబంధించి కానీ, పాన్ కార్డు లేకుంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో లబ్ధిదారునికి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇస్తూ మరి కేవలం ఈ పథకం ద్వారా వ్యవసాయానికి సంబంధించిన
అంశాలను కూడా దీంట్లో మేము ఇమడించడం జరిగింది. ఎడ్లు బండ్లు కొనుక్కోవడానికో, ఆయిల్ ఇంజిన్ కొనుక్కోవడానికో, పంపు సెట్ కొనుక్కోవడానికో, ఎయిర్ కంప్రెసర్ పత్తి సేకరణ యంత్రం కానీ, వేరుశెనగ మిషన్ కానీ, వర్మీ కాంపోస్ట్ని ఏర్పాటు చేసుకోవడానికి, ఆయిల్ పామ్ పంటను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయడానికి, అదేవిధంగా పశు పోషణకు సంబంధించి కూడా గేదెలు కానీ, ఆవులు కానీ, డైరీ ఫామ్ కానీ, కోడిగుడ్ల వ్యాపారం కానీ, చేపల వ్యాపారం, మేకల వ్యాపారం, పాల వ్యాపారం, పౌల్ట్రీ ఫామ్, గొర్రెల పెంపకం కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లే కార్యాచరణతో పాటు అనేకంగా ఉన్నాయి. 75 అంశాలు. ఈరోజు సొంత వ్యాపారం చేయడానికి మరి చాలా మంది ఎయిర్ కూలర్ల రిపేరు వ్యాపారం చేయడానికి, స్టీల్ సామాన్ల వ్యాపారం కానీ అనేకంగా 75 అంశాలు దీంట్లో ఉన్నాయి. కానీ దీంట్లో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ సెలక్షన్ ప్రాసెస్ కొనసాగుతుంది. పారదర్శకంగా ఈ సెలక్షన్ ప్రాసెస్ కొనసాగుతుంది. వెరిఫికేషన్ చేసి ఇచ్చిన నిధులు స్పష్టంగా వాటికే ఉపయోగించే విధంగా, ఎందుకంటే అసెట్ క్రియేట్ చేయాలి. మేమేదో 50,000 డబ్బులు ఇవ్వడానికి కాదు, 50,000 ద్వారా వారి ఆదాయం పెంచే కార్యక్రమంలో వారి కుటుంబం బాగుపడాలి, వారి జీవన ప్రమాణాల్లో మార్పు తీసుకొచ్చే కార్యక్రమం కార్యాచరణతో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. పారదర్శకంగా మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక యోచనతో, ఒక ఆలోచనతో ఈరోజు రాజీవ్ యువ వికాసం అనే ఒక ప్రధానమైన కార్యక్రమం పెట్టి 5వ తారీఖు వరకు ఈ దరఖాస్తులు తీసుకోవడానికి గడువు ఉంది. స్పష్టంగా ఎందుకు చెప్తా ఉన్నాం అంటే 10 సంవత్సరాల తర్వాత ఒక ప్రధానమైన కార్యక్రమం ఇది. తద్వారా అనేక సంవత్సరాల నుంచి వేచి చూస్తా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులకు, సోదరిమణులకు ప్రభుత్వం బాధ్యతగా ఒక అవకాశం కల్పిస్తా ఉన్న తరుణంలో దాన్ని ఉపయోగించుకోవడానికి ఒక పరంగా జిల్లా యంత్రాంగం, ఇంకో పరంగా ఇక్కడ ఉన్న మా స్థానిక శాసనసభ్యులకు సంబంధించిన యంత్రాంగం మరి అందరూ కూడా సహకరించే కార్యక్రమం చేస్తూ నేను మీ ద్వారా కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మా జర్నలిస్ట్ సోదరులు కూడా దీన్ని 10 మందికి చేరవేసే విషయంలో మీ పాత్ర ఉంటుంది కనుక మీ ద్వారా కూడా దీనికి సహకరించమని మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర దరఖాస్తులు ఉంటాయి. ఆ దరఖాస్తుల ద్వారా మరి అడిగిన సమాచారాన్ని అందజేసి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలి. బ్యాంకులకు సంబంధించిన లోన్స్ విషయం వచ్చే వరకు అనేక మందికి కొన్ని సందేహాలు ఉంటాయి. కొల్లేటర్లు అడుగుతారు. కొల్లేటర్ల వల్ల ఇబ్బంది జరిగే ఉంటుందంటే బ్యాంకర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా బ్యాంకర్స్ కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇది ఇక్కడ ఆస్తులను క్రియేట్ చేయడానికి పెడతా ఉన్న స్కీమ్. 4 లక్షల రూపాయల వరకు కొల్లేటర్లకు సంబంధించిన అంశం విషయంలో కూడా ఎవరు కూడా అడగొద్దు, బ్యాంకుల సహకారం ఇవ్వాలని వారికి స్పష్టంగా ఆదేశించడం జరిగింది. ఆ సందర్భంలో ఒక మంచి పథకాన్ని ఉపయోగించుకునే కార్యక్రమం వీరన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలని మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు చైర్పర్సన్గా, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ మెంబర్గా, పీడీడీఆర్డీఏ కన్వీనర్గా, మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ జీఎం మెంబర్గా, ఈడీస్, బీసీ, ఎస్సీ, మైనారిటీ కార్పొరేషన్ సంబంధించిన ఈడీలు, అదేవిధంగా ఏడీ డిసేబుల్డ్ వెల్ఫేర్ కానీ, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన డిటిడబ్ల్యూఓ కానీ, లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కూడా వీళ్ళందరూ కూడా సభ్యులు ఉంది. బెనిఫిషియరీస్ కూడా మరి సెలక్షన్ కమిటీ ద్వారా తీసుకొని మండల స్థాయిలో ఈ ఎంపిక ప్రక్రియను కూడా పారదర్శకంగా ఉంచే కార్యక్రమం కూడా చేస్తారు. జిల్లా కలెక్టర్ గారు మరి ఎవరైతే బెనిఫిషియరీస్ని ఎంపిక చేసుకొని ముందుకెళ్తారో సబ్సిడీస్ని కూడా మరి సమయాకూలంగా వారికి రిలీజ్ చేస్తూ మరి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మరి ఆ కన్సర్న్డ్ ఈడీస్కి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వెంటనే ఈ సబ్సిడీని రిలీజ్ చేసి అనుకున్న లక్ష్యానికి సంబంధించి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలని
చెప్తూ మరి శాంక్షన్ అయిన బెనిఫిషరీకి 15 రోజుల నుంచి నెల రోజుల లోపలనే వారి అకౌంట్లో ఆ బ్యాంకుకు సంబంధించిన వేయాలని కూడా చెప్పడం జరిగింది. సో మీ అందరి సహకారాన్ని కొట్టు అందుకోసం ప్రత్యేకంగా పెట్టాలి. ఒక ప్రధానంగా యువతరానికి సంబంధించి స్వయం ఉపాధి పథకాల ద్వారా తీసుకుపోయే ఒక ప్రధానమైన పథకం ఇది. ఈ పథకం ద్వారా 10 మంది బాగుపడాలని, మనకు సంబంధించి మన గ్రోత్ ఇంజన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరి తీసుకున్న నిర్ణయం. దీనికి అందరూ కూడా సహకరించమని కోరుతాం. మీరు డౌట్ ఉంటే చెప్పండి. రాజీవ్ యువతకు సంబంధించింది బెనిఫిషియరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ కొన్ని చెప్తారు కదా, అంటే ఆదాయం చాలా మంది వాళ్ళకు రేషన్ కార్డు లేవు కదా, 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వలేదు. మరి ఇప్పుడు మా ఆల్రెడీ అప్లికేషన్ మా ప్రభుత్వం అప్లికేషన్ తీసుకున్నారు, ఇప్పుడు వర్తిస్తారు. ఇప్పుడు మీరు టైం బాండింగ్ అంటే 5వ తారీఖు వరకు చెప్తున్నారు కదా అప్లికేషన్, చాలా మంది అప్లై ఉన్నారు కదా, వాళ్ళకు ఒక డౌట్. ఈరోజు రేషన్ కార్డే ఒక ప్రామాణికం కాదు. మనకున్న ఆధార్ కార్డుతో పాటు ఈరోజు ఆదాయ ధృవీకరణ పత్రం, అదేవిధంగా పాస్పోర్ట్ ఫోటో, లబ్ధిదారునికి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇంపార్టెంట్. రేషన్ కార్డుకి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్యారలల్గా కొనసాగించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దానికి తోడు ఇన్కమ్ సర్టిఫికెట్కి సంబంధించి కూడా సంబంధిత ఎంఆర్ఓస్కి ఎవరైతే ఈ ఆదాయ ఇన్కమ్ సర్టిఫికెట్కి సంబంధించి ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా అడిగిన వెంటనే స్పందించి వారికి సహకరించామని మేము ఆదేశించడం జరిగింది. సో రేషన్ కార్డ్ ఈజ్ నాట్ ఏ కంపల్సరీ క్రైటీరియా. ఉంటే ఇస్తారు, దాంట్లో ట్యాండమ్ చేసుకుంటారు. అది ఆన్లైన్ కూడా అవసరం లేదు. ఎంపీడీఓకు దానికి సంబంధించి దరఖాస్తు ఇస్తే సరిపోతుంది సార్. మెయిన్గా బ్యాంకులతో సమస్య ఉంటుంది సార్. బ్యాంకులు షూరిటీస్ అట్లాంటివి ఏమన్నా బ్యాంకర్స్ తోని అనుకోని చెప్పిన స్పష్టంగా, ఎందుకంటే నేను కూడా ఉంటాను. బ్యాంకర్స్ తోని సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు స్పష్టంగా ఆదేశించడం జరిగింది. ఇది ప్రధానమైన ఉపయోగపడే కార్యక్రమం, మీ అందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమం. అంటే మీ ద్వారా 10 మందికి ఉపయోగపడితే మేము సంతోషపడతాం. నేను అనుకునే ధనసత్యనారాయణరావు గారు కూడా ఇది గురించే పెట్టు, ఇంక వేరే గురించి పెట్టవద్దు అని చెప్పిన. ఎందుకంటే 10 మందికి మేలు చేసే కార్యక్రమం. తింటాలంటే 2 నిమిషాలు ఎవడో వాడు తీసుకుపోతారు వాడు. నేను ఇది చేసే కార్యక్రమం మేము మా ఇక్కడ భూపాలపల్లి నియోజకవర్గం, అదేవిధంగా పక్కనున్న మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి ఎలిజిబుల్గా ఉన్న బెనిఫిషియరీ వీలున్నంత వరకు, ఎందుకంటే డిస్టిక్కి ఇంతవరకు కేటగరైజేషన్ చేస్తారు రేపే. సెలెక్ట్ అయిన ఈ 75 ఐటమ్స్లో ఈ అంశాల్లో అవసరం ఉన్న వరకు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చే డెఫినెట్లీ బాగా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ మేము మా పరిశ్రమల శాఖకు సంబంధించి ఒక ప్రతిపాదన ఆలోచన చేస్తాము. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ని జిల్లా కేంద్రంగా పెట్టి ఈరోజు వారు డబ్బులు రాగానే ఏ విధంగా, సపోజ్ డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వారికి ఏ విధంగా దాన్ని వే ఫార్వర్డ్ తీసుకుపోతే బాగుంటుందని ఒక ఆలోచన ఇవ్వడానికి ప్రొఫెషనల్స్ని తీసుకొచ్చి వారితో సంప్రదింపులు చేస్తాం. సో దట్ ద గుడ్ క్వశ్చన్. ఎందుకంటే లేకుంటే తీసుకుపోయి ఇంతకుముందులాగా మీరు చూసిండ్రు కొన్ని స్కీమ్స్ పెట్టిండ్రు, కేవలం డబ్బులు ఇచ్చేసింది కానీ ఏం చేయాలో కూడా తెలియకుండా చెప్పేసి. కొన్ని సందర్భాల్లో హుజరాబాద్లో చూసిన మా బంధువు, వాళ్ళు చేయాలనే ఆసక్తి ఉన్నా వాళ్ళకి ఏం చేసే దిశలో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోలేక ఈరోజు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్తో పాటు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే ప్రతి ఒక్క బెనిఫిషరీస్కి సంబంధించి మరి ఇక్కడ స్థానికంగా మా ఎమ్మెల్యే ఉంటాడు కనుక 1 రోజు 2 రోజులు దీనికి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇస్తాం. మంచి చెప్తాం. గడువు పెంచాలనే డిమాండ్ ఉంది కానీ ఇప్పటికే అప్లికేషన్లు అడ్డుకోవాలి వస్తున్నాయి. మ్యాక్సిమం ఉన్నది కదా, టైం ఉంది కదా, 5th వరకు ఉంది. గడువు ముచ్చేది మే 5th. మరి నువ్వు మే 5th అనే ఏప్రిల్ 5th వరకు. ఏప్రిల్ 5th పారదర్శకంగా తీసుకెళ్లే సెలక్షన్ జరుగుతుంది. మెయిన్గా ఇన్కమ్ సర్టిఫికేట్ నుంచి తహసీల్దార్ ఆఫీసులు నిండిపోతాయి సార్, అది ఎప్పుడు స్పష్టమైన. మేము ఆదేశించినాం వెంటనే, అంటే తప్పకుండా. ఎందుకంటే 5th టైం ఉంది, చాలా మంది కూడా అడుగుతుంటారు.
సో వెంటనే దాని ప్రక్రియను ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా చెప్పినాం. అడిషనల్గా కూడా అవర్స్ కూర్చోమని చేయమని చెప్తాం కూడా. అది ఒకసారి మీరు చూసుకోవాలి చెప్తారు. ఓకేనా సార్? సార్ సార్ దీనిలో నిరుద్యోగులు కూడా ఏమన్నా స్పెషల్గా ఉంటుంది సార్? నిరుద్యోగ యువతకి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు నిరుద్యోగ యువతకి మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఇవ్వాలని గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడం, గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించడం, డిఎస్సిని నిర్వహించడం, వివిధ శాఖలలో మరి ప్రభుత్వ ఉద్యోగ కొలువులు నింపినం. దానికి తోడు ఎంత ఇచ్చినా లక్షలాది మంది ఈరోజు యువత డిగ్రీలు చదువుకొని, ఐటీఐలు చదువుకొని, పాలిటెక్నిక్ చదువుకున్న వారికి ప్రభుత్వం వారికి అన్ని జాబులు క్రియేట్ చేయలేదు. అంటే మా బాధ్యత ఈరోజు ఏ విధంగానైతే ఆ రోజు ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళినామో ఆ ప్రక్రియ 10 సంవత్సరాల నుంచి నీరు గారిపోయింది, పక్కన పడేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించి, వీరి సంక్షేమానికి సంబంధించి, కార్పొరేషన్లకు సంబంధించి వారికి ఈ ఎకనామిక్ బెనిఫిట్ స్కీమ్స్ మర్చిపోయింది, రక్కదారి పట్టించిండ్రు. అసలు కేంద్రీకరించి యువతకు ఉపాధి కల్పిస్తామని ఆలోచన చేయలేదు. 55 సంవత్సరాల లోపల ఉన్న వారికి, 51 సంవత్సరం అనుకుంటా, 51 సంవత్సరాలు లోపడున్న సోదరుడికి, సోదరిమణికి అవకాశం కల్పించే కార్యక్రమం. ఎందుకంటే వారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఏది కాకపోతే ఏమి తీసుకోలేకపోయారు. ఆ వెసులుబాటు కలిగాలని 51 సంవత్సరాల వరకు పెట్టి ముందుకు తీసుకెళ్తాము. ఆయన ఉద్దేశం అది కాదు సార్, నిరుద్యోగులు అంటే నేను ఎడ్యుకేషన్ క్రైటీరియా పెట్టారని. అంటే 10th క్లాస్ నుంచి అందరికి. ఇప్పుడు బ్యాంక్ లో సిబిల్ స్కోర్ లేకపోతే అట్లా కూడా బ్యాంక్ రిజెక్ట్ చేస్తారు కదా సార్, అదొకటి ఉంది. బ్యాంక్ లో సిబిల్ చూడడం లేదు, అకౌంట్ వల్ల దీనికి వర్తించడాలి. గతంలో తీసుకున్న లోన్లో అంటే బ్యాంకర్లతోని లీడ్ బ్యాంక్ మేనేజర్ మీటింగ్ కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు కూర్చొని బ్యాంకింగ్ సంబంధించిన అంశాల విషయంలో ఎక్కడ ఇబ్బంది రాకుండా చూస్తాం. సిబిల్కి సంబంధించి ఎప్పుడైనా లోన్ తీసుకుంటే మనం ఏం చేస్తాం, ఆ లోన్ తీసుకుంటే మళ్ళీ సబ్సిడీ ఎక్కువ కాబట్టి పెద్ద వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకపోవచ్చు. సివిల్స్ కి ఏమైనా చేయలేరు దానికి, కానీ అది సబ్సిడీ అనేది 20% దాటలేదు ఎప్పుడు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఫస్ట్ టైం ఏ రాష్ట్రం చేయలేదు. 90% ఎవరైతే బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ ₹1,00,000 రుణం అంటే 90% సబ్సిడీ. 10,000 లోన్ ఇవ్వడానికి పెద్దగా ఇబ్బంది. 10,000 నీ అకౌంట్ లో డిపాజిట్ చేస్తే బ్యాంక్ కూడా కాన్సెప్ట్ చేస్తారు. అందరికీ థ్యాంక్ యూ. కొద్దిగా ఇదంతా కొద్దిగా మీ ద్వారా పోవాలనే